ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. లోపల అక్కడ పెట్టాను ఒకసారి లంచండి అమ్మా అమ్మా అందరికీ కూడా స్వాగతం. ఈ కార్యక్రమం స్వాగతం. ఈరోజు ఉద్దేశం ఏంటంటే మొన్న 9 తారీఖుల మధ్యన ఆరుమూలలో కూడా రాష్ట్రంలో అన్ని గ్రామాల్లోనూ కూడా రైతు సేవా కేంద్రాల్లోనూ వ్యవసాయ శాఖ అనుబంధ శాఖల ద్వారా రైతులకి పంటలపై అవగాహన వాటిలో ఉండే సమస్యలు తెలుసుకుంటూ వారికి ఉన్న అవకాశాలు వివరిస్తూ సర్వే రూపంలో రైతులందరినీ ఈ కార్యక్రమాన్ని రూపొందించి గత వారం రోజులుగా అధికారులందరూ కూడా వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఆ గ్రామాలు రావడం, గ్రామాల్లో రైతులను కలవడం, కలిసి రైతుల యొక్క సమస్యల్ని తెలుసుకోవడం, తగు సూచనలు ఇవ్వడం, ఇదొక మహోత్సవంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి కార్యక్రమం. అయితే ఒక్కసారిగా అందరినీ కలవడం కానీ, అన్ని సమస్యలు తీర్చడం కానీ
జరిగిపోయేటటువంటి పరిస్థితి కాదు. ఇది ఒక ప్రణాళికాబద్ధంగా రాబోయే రోజుల్లో మనం ఇదే వరవడంతో రైతులు అధికారులు సమన్వయంతో నడవగలిగితే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానానికి అనుగుణంగా రాష్ట్ర వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే వాళ్ళ వివిధ రకాలైనటువంటి పథకాలు ఇస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఆ సందర్భాన్ని రైతాంగ సోదరులుగా మీరందరూ కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడా ఇందులో నిర్మమాటు పడాల్సినటువంటి అవసరం లేదు. మనం ఘర్షణ మార్గాన్ని కాకుండా సమన్వయ మార్గంలో వెళ్ళి మన సమస్యలు పరిష్కారం చేసుకోగలిగితే ఏదైనా సాధించుకోగలుగుతాం. ఇప్పుడు ఇవాళ ఇక్కడ ప్రధానంగా నేను నగరం పెట్టండి అని అనడానికి కారణం ఏంటంటే రైతాంగం ఒక తపనతో పనిచేయగలిగేటటువంటి రైతాంగం ఉండాలి. ఒక పంట పండితేనే తృప్తి పడకుండా రెండో పంటలు కూడా ఏ రకంగా పండించాలి అని చెప్పి నీరు లేనప్పుడే ఇక్కడ వ్యవసాయాన్ని సమర్థవంతంగా చేయగలిగినటువంటి రైతాంగం. ఇవాళ నీరు ఉన్నప్పుడు తదనుగుణంగా మనం మార్పులు చేసుకుని వ్యవసాయం చేయడానికి ఆలోచన చేసి ప్రోత్సాహాలతో పటిష్టమైనటువంటి రైతుగా ఇక్కడ వ్యవసాయం చేయగలిగేటటువంటి రైతాంగం ఉన్నారు. అందుకోసం ప్రధానంగా ఇవాళ ఇక్కడ పెట్టండి మంచి సలహాలు రైతుల నుంచి మనకు వస్తాయి. ఆ వచ్చినటువంటి ప్రభుత్వానికి తెలియజేసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటటువంటి సమస్యలన్నిటితో పాటు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మీరిచ్చినటువంటి సలహాలను పురస్కరించుకుని ఈ అన్నింటినీ క్రోడీకరించి రేపు రాష్ట్రంలో వ్యవసాయ విధానాన్ని మనం సరళీకృత విధానంతో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో ప్రధానంగా ఈనాడు రైతు సదస్సుని ఇక్కడ పెట్టడం జరిగింది. మరి ఇక్కడ నేను ఆశ్రయించినంత ఫలితం మాత్రం రాలేదు. కాబట్టి ఎమ్మెల్యేకి అన్ని సంవత్సరాలు ఒకేసారి ఏకరో పెట్టేస్తే మనం గొడవ వదిలిపోతే తర్వాత ఆయన పడతాడు అనేటటువంటి ఆతృత తప్పించి అసలు ఇవాళ ఈ సమావేశం ఎందుకు పెట్టుకున్నాం,